ఇంకా ఈ అధ్యాయులన్నిటిలో కూడా బాధాకరమైనటువంటి విషయాలు, ఆయన్ని యేసుక్రీస్తు వారిని తిట్టడం, లేకపోతే యేసుక్రీస్తు వారిని దూషించడం, ఆ! ఇలాంటి విషయాలు ఇంతవరకు కూడా జరిగినాయేంటంటే ట్రైనింగ్ శిష్యులకి. ట్రైనింగ్. సో, అదయిపోయింది కాబట్టి ఇప్పుడు అప్పగింపకు అంటే సిలువ వేయడానికి, మరణించడానికి ఆయన ముందుకు వెళ్తున్నటువంటి మాటలన్నీ మనకు 21 నుంచి కనిపిస్తాయి. బాగా అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకే. 21 అధ్యాయము. తరువాత యెరూషలేమునకు సమీపించి వెలుగు కొండ దగ్గర ఉన్న ఆహ్, బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను గాడిద తీసి దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇదేదో మట్ల ఆదివారం ఎప్పుడో ఉంటది కదా! అప్పుడు చేసే కార్యక్రమం ఇదిగో ఇదేననమాట. అప్పగింపబడడానికి ముందు 40 దినాల ముందు ఎప్పుడో చేస్తారది. సో, నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనన్నిడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి. అంటే సీయోను అంటే యెరూషలేములోకి గాడిద పిల్ల ఎక్కి యెరూషలేముకు వెళ్తాడు. ఆయన అప్పటి వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్తున్నాడు. 21 అధ్యాయం మొదటి వచనం. యెరూషలేమునకు సమీపించి యెరూషలేములోకి వెళ్తున్నాడు ఆయన అప్పగింపబడడానికి. అందుకనే 20 అధ్యాయం 18 వచనం ఇదిగో నేను అక్కడికి వెళ్తున్నాను, శాస్త్రులకు ప్రధానులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించి 20 అధ్యాయం 18 19 అపహసించుట, కొరడాలతో కొట్టుటకు, సిలువ వేయుటకు ఆయనను అప్పగింతురు. మూడవ దినమున ఆయన మరలా లేచును. ఫ్యూచర్ చెప్పేస్తున్నాడు ఇక్కడ క్రీస్తు శిష్యులకి. సో ఇక్కడ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పుడు గాడిద మీద పట్టణంలోనికి వెళ్తున్నాడు అనమాట అండి. 6వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తను ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను తీసి దాని పిల్లలను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మను నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నత స్థలములో జయము అని కేకలు వేసిరి. ఇదంతా కూడా ప్రవచనాలు. పైన నా 5వ వచనం ప్రవచనమే, ఈ కింద ఉన్నటువంటి 9వ వచనము ప్రవచనమే. ప్రవచనం అంటే కనుక జరగబోయే సంగతిని ముందుగా చెప్పడాన్ని ప్రవచనం అంటారు. ప్రవచనం చెప్పేవారిని ప్రవక్త అంటారు. గుర్తుపెట్టుకోండి బాగా. సో ఈ విషయాలు 2000 సంవత్సరాల క్రితం జరిగినాయి. కానీ ఇవి చెప్పబడినవి ఎప్పుడంటే 4000 సంవత్సరాల క్రితం. యెషయా, లేకపోతే ఇర్మియా, లేకపోతే మేక, వీళ్ళంతా యేసుక్రీస్తు గారి గురించి ఈ మాటలు చెప్పబడినాయి అనమాట. అంటే గాడిద మీద ఆయన ఊరేగబడతాడు, పట్టణంలోకి వెళ్తాడనే మాట పైన ఒక ప్రవక్త చెప్పాడు. ఇక్కడ మరలా దావీదు కుమారునికి జయం అనే మాట దావీదు చెప్పడం జరిగింది. 118వ కీర్తన 26వ వచనంలో ఆ మాట ఉంటుంది. 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడాను. జనసమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, ప్రవక్త. ఇక్కడ చూసాం కదా, ప్రవక్త అయ్యి యేసు ప్రవక్త, లేకపోతే యాజకుడు. ఆయనకి లేని బిరుదంటూ లేదు. ఆయా సందర్భాల్లో ఆయా రీతిలుగా ఆయన పిలువబడ్డాడు. దేవుడుగా పిలువబడ్డాడు, రాజుగా పిలువబడ్డాడు, ప్రభువుగా పిలువబడ్డాడు. చూస్తున్నారా, ఇన్ని లక్షణాలు, ఇన్ని ఆయనకి అవన్నీ కూడా. క్రిస్టి గారు వెళ్ళిపోయారా? ఓకే. ఇన్ని ఆయనకి ఉండడం జరిగింది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చేవాడిని బల్లల గోవుల మీద పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడిని ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గృహగా చేసిరి వారనను. అంటే యెరూషలేములో దేవాలయం ఉంది. ఆ దేవాలయము మన సొలొమోను గారు కట్టించడం జరిగింది. ఆ దేవాలయంలో వ్యాపారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ వ్యాపారాలన్నీ తీసేయండి, ఇక్కడ నుంచి ఇది దేవుని మందిరం అనేది ఆయన చెప్పడం జరిగింది. గుడ్డివారును కుంటివారిని దేవాలయంలో
ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేసిన చిన్నపిల్లలు చూసి కోపముతో మండిపడి, ఇగో ఈయన చేస్తున్నటువంటి స్వస్థతలు, అద్భుత కార్యాలు అక్కడ ఉన్నటువంటి ఆ దేశ ప్రధానులకి, మంత్రులకి, ఇప్పుడు చూడండి మన రాష్ట్రం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రిని కాదని ఎవరో ఒక వ్యక్తి వచ్చి గొప్ప కార్యాలు చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? వెంటనే ఆయన్ని పట్టించేయడం, వెంటనే ఆయన్ని జైల్లో పెట్టేయడం. ముఖ్యమంత్రి కంటే లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రధానుల కంటే కూడా ఎవరు కూడా ఎక్కువ గొప్ప కాదని ఒప్పుకోరు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు కాబట్టి మరీ ఎక్కువ దేవుని కుమారుడు కాబట్టి ఆయన వచ్చిందే భూమి మీదకి మనందర పాపాలు నిమిత్తం ఆయన చనిపోవడానికి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఆ విషయాలు జరుగుతున్నాయి. సో ఇంకా ముందుకు వెళ్దాం. 16 వీరు చెప్పినది వినుచున్నావా అని ఆయనను అడిగారు. అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని, అంటే చిన్న పిల్లల నోట నుంచి వచ్చేది నిజంగా తప్పకుండా నెరవేరుతుంది. అంటే వాళ్ళు దేవుని పిల్లలుగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. మీరు ఎన్నడూ చదవలేదా అంటే ఇది ఆల్రెడీ పాత నిబంధన కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. 2వ వచనంలో ఉండడం జరిగింది. కాబట్టి ఇలాగ చెప్పబడుకుంటూ ముందుకు వెళ్తుంది. బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసాను. ఉదయం ముందు పట్టణంలోకి మరలా వెళ్ళుచుండగా ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టుని చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడదు. ఇకను ఆయనకి ఆకలేసింది, అవి తిందాం అనేటప్పటికి అక్కడ ఆకులు తప్ప ఏమీ లేనట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇంకా ముందుకు వెళ్దాం. ఈరోజు బర్త్డే కార్యక్రమం బట్టి మనం తప్పకుండా చక్కగా బర్త్డే సాంగ్ పాట పాడి మన ఆశకి మనం డెడికేట్ చేయొచ్చు. 22వ వచనం 1 మధ్యలో మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీ వెత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక చెప్పిన యెడల అలాగున జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులకును పెద్దలకును ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యము చేయుచున్నావు? ఏ అధికారము ఎవడో నీకు ఇచ్చానని అడుగుగా, ఇక్కడ ప్రారంభమైపోయింది. ఏంటది? యేసుక్రీస్తు వారిని ప్రశ్నించడం, యేసుక్రీస్తు వారిని హింసలు పెట్టడానికి వారి అధికారులు ప్రారంభించేసినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఇలా మనకి ఈ అధ్యాయంలో ఇంచుమించుగా యేసుక్రీస్తు వారిని శ్రమ పెట్టినటువంటి విధానం అంతా మనకు కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఎగ్జామ్ కొరకు ఈ యొక్క అధ్యాయాన్ని చదవవలసిన వారం ఉన్నాం కాబట్టి మీరు అవకాశం చూసి చదవండి. ఈ సమయంలో మంచి సమయంలో చక్కగా మన సహోదరి ఆశ బర్త్డే కార్యక్రమం ఉంది కాబట్టి మన వంతు దేవుని వాక్యాన్ని చదివి సహోదరికి ఈ మాటలు కట్ చేయడానికి ఉందండి. ఉంటదండి, నాకు లేదు కానండి అందరికి ఉంటదండి కేకు. నువ్వు కూడా ఆ రోజు ప్రార్థన చేసాం కదా. అమ్ములక్క అయితే పెద్ద పాటిస్తుంది. మా సుజాత గారు ఉన్నారండి బయటకు. శాంతి, నువ్వే బర్త్డే సాంగ్ పాడు. ఓకే, వాక్యం చదువుతాను. అమ్మ ఆశ ఉన్నావా? ఆశ, సుజాత గారు, అమ్మ ఆశ. సరే, మీరు అవసరమైతే వీడియో అన్న చూడొచ్చు, ఇబ్బంది ఉంది కాబట్టి. 139వ ఉన్నాను ఫోన్ లో ఆకడిపోయింది, మ్యూట్ తీయటం టైం పడ్డారు. ఓకే సరే, అయితే జస్ట్ నేను వాక్యం చదువుతాం. నీ పుట్టినరోజు సందర్భంగా వాక్యం చదివి పాట పాడుకుందాం. సుజాత గారు లేకపోతే వాళ్ళ ఫోన్లు మ్యూట్లో ఉన్నాయి. సరే, నేను వాక్యం చదువుతాను. ఇంచుమించుగా 139వ దావీదు కీర్తన
దావీదు కీర్తన 139వ అధ్యాయము 13వ వచనం నుండి. నా తల్లి నా అంతరంద్రియములు నీవే కలిగి చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో అమ్మ విజయ్ కుమారి చెప్పండి సార్. బైబిల్ ఉందమ్మా నీ దగ్గర? ఉందండి, కానీ మా అమ్మ పిలిచింది అందుకే వెళ్తున్నానండి. ఓకే ఓకే వెళ్ళు వెళ్ళు. బర్త్డే కార్యక్రమం గురించి అందుకని. సరే వెళ్ళు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ఈ విధంగా మనం చూస్తే కనుక మన యొక్క శరీర అవయవాలు, లేకపోతే మనం తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన మనల్ని చేశాడు, ఏ విధంగా ఆయన మనల్ని చూశాడు అనే విషయాన్ని చక్కనైన రీతిలో ఇక్కడ చెప్పబడుతుంది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఎక్కడంట? మనం ఎక్కడో గర్భములో, ఎక్కడో లోపల అగాధ స్థలములో, ఒక చీకటి, లేకపోతే ఒక ఎవ్వరు చూడని ఒక సీక్రెట్ ప్లేస్లో మనము నిర్మింపబడ్డాము. ఎంత గొప్ప మాట కదా. నిజంగా మన అంటే ఆ పైన నీవు నన్ను చేసిన విధానము చూడగా నా కనులకు ఆశ్చర్యము. 14వ వచనం, నీవు నన్ను కలుగు చేసిన విధంగా. ఇప్పుడు చూడండి, నిజంగా ఆహారం నోట్లోకి వెళ్ళడం, కడుపులోకి వెళ్ళడం, అందులో నుంచి శక్తి పొందడం, లేకపోతే ఈ కళ్ళు రెండు చక్కగా ప్రపంచం అంతా చూడడం, ముక్కులో నుంచి గాలి వెళ్ళి శరీరానికి ఇదంతా జరగడం చూస్తున్నారు. ఇదంతా కూడా చాలా విచిత్రం, అంటే చాలా విచిత్రమైనటువంటి మన శరీరాలు. ఇట్లాంటి చేయగలంది ఎవరంటే కేవలం దేవుడు తప్ప మనుషులు ఎవరు చేయలేరు. దేవుడు సృష్టించినటువంటి సృష్టి ప్రకారమే మనిషి పుడుతున్నాడు తప్ప ఈ రోజున ఏదో బొమ్మ తయారు చేసినట్టు, సెల్ ఫోన్ తయారు చేసినట్టు మనిషి తయారు చేసే అవకాశము ఇప్పటి వరకు భూమి మీద లేదు. ఇది కేవలం దేవుడు తన చేతులతో ఆదాముని అవ్వను చేసి భూమిని నిండించాడు. కాబట్టి ఆ యొక్క దేవుని రీతిలోనే, దేవుని ప్రణాళికలోనే నీవు నేను మనమంతా కూడా ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆశ పుట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇది దేవుని యొక్క గొప్పతనం అండి. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నిజంగా బాగుగా తెలిసిందంటే కనుక ఈరోజు దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని మనం గుర్తించగలిగాము. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయనే మనల్ని సృజించాడు, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఒప్పుకొని మనము ముందుకు కొనసాగలుగుతున్నాం. ఇది ఈ యొక్క వచనాలు మన సహోదరి ఆశా జీవితంలో చక్కగా ఇంకను నెరవేరినట్లు, ఆయన నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నిజంగా ఎందుకంటే మనందరి పేర్లు తప్పకుండా ఆయన గ్రంథంలో లిఖితమై ఉండాలి, వ్రాయబడి ఉండాలి. ఆయన జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండాలి. ఇదిగో ఇక్కడ ఇప్పుడు లిఖితములు ఆయన అనే మాట దగ్గర 1వ నెంబర్ చూసారు, అక్కడ కింద పుట్టినోట్లో దాని అర్థం ఉంది. ఒకటైనను కాకమునిపే ఆయన నా అవయవములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే మన పిండముగా ఉన్నప్పుడు, పెరుగుతున్నప్పుడు మనం ప్రతిదీ కూడా దేవుని కన్నులతో చూచినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇది దేవుని యొక్క గొప్పతనమే ఉంది. ఆయనకి ఇష్టలయ్యి ఆయన యందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఎంతో ఆశీర్వాదంలో నడవడానికి దేవుని మాటలు
ఇక్కడ వ్రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలు నిజంగా మన యొక్క సహోదరి ఆశా జీవితంలో ఇంకను నెరవేర్చబడి ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప జీవితాన్ని ఆయన కృప ద్వారానే ఇంకా మరెక్కువ గొప్పగా తీర్చిదిద్దుకుని ముందుకు కొనసాగాలని నేను ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని సహోదరి పట్ల దేవుడు నెరవేర్చిన దాకా నేను పలుకుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మంచి సమయంలో పాట పాడుకుందాము. అన్మ్యూట్ చేయండి అవకాశం ఉన్నవాళ్ళు. శాంతి సుజాత గారు బర్త్డే సాంగ్ పాట పాడి మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. శాంతి పాడతామమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ ఆశా, హ్యాపీ బర్త్డే టు యూ, many greetings to you, many greetings to you, many greetings to you dear Asha, many greetings to you. ప్రార్థన చేసుకుందాం. మా ఆశా కళ్ళు మూసుకోండి, ప్రార్థన ఏకీభవించండి. దేవుడు ఇచ్చినటువంటి మరొక నూతన సంవత్సరం బట్టి దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావం తెలుస్తూ మరలా నూతన సంవత్సరంలో చక్కటి ఆరోగ్యము క్షేమము, గతించిన సంవత్సరంలో పడినటువంటి ఇబ్బందులు కానీ, గతించిన సంవత్సరంలో ఎదురైనటువంటి అనేక కష్ట నష్టాలు కానీ, ఇబ్బందులు కానీ అవేమి కూడా రాబోయే సంవత్సరాల్లో లేకుండా దేవుడు మీకు సహాయంగా ఉన్నట్లు మేమంతా కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా మన ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా అందరూ ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించు అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీకు వందనాలు. కానీ ఈ విధంగా మేమంతా కూడడానికి, మేమంతా నైనా మీ సన్నిధిలోనైనా చేర్చడానికి మీ సహాయం అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడు నైనా నిన్న నేడు నిరంతరము ఎక్కడెత్తుకున్న మా యేసయ్య మీకు వందనాలు. మీ సన్నిధిలోనైనా ఎంతో భయం కలిగి భక్తి కలిగినైనా మేము ఏ విధంగా ముందుకు కొనసాగుతుండగా మీ సహాయంతో ముందుకు కొనసాగింపు చేయండి నైనా. ఈ రోజునైనా ఒక ప్రత్యేకమైన దినముగా తండ్రి మీకు వందనాలు. మా సహోదరి ఆశా జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. బిడ్డనైనా మరొక నూతన సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టడానికి మీ సహాయం అనుగ్రహించారు నాయన. ఇదిగో తండ్రి తప్పక మీరు దీవించండి. మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ప్రభువా బిడ్డ పైన కురిపించండి తండ్రి మీకు వందనాలు. ఆకాశపునైనా ఓ నాయన తలుపులనైనా మీరు విప్పండి ప్రభువా మీకు వందనాలు. బిడ్డనైనా ఎంతోనైనా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచారు ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. ఓ దీవెనలతో మీరు నింపారు ఆయన. అనేక మందికి నైనా బిడ్డ వెలుగుగా ఉండడానికి నైనా, అనేక మందికి నైనా ఒక దారిగా చూపించడానికి బిడ్డను ఉంచారు ప్రభువా మీకు వందనాలు. బిడ్డకు మీరు ఇచ్చినటువంటి మంచి మనసుకై మీకు వందనాలు ప్రభువా. నాయన నిజంగా నాయన భూమి మీద ఎన్నో సంపాదించినైనా మేమేమి చేయలేం కానీ ప్రభువా ఓ మంచి పేరును నైనా, మంచి ప్రఖ్యాతిని నైనా తెచ్చుకోవడం నైనా అది ఎంతో కష్టం తండ్రి. బిడ్డ రీతిలోనైనా ముందుకు కొనసాగుతుండగా సహాయం తెచ్చింది ప్రభువా. ఇగో నాయన దైవజనుల పట్ల, సంఘాల పట్ల నాయన, తోటి వారి పట్ల, ఓ బంధువుల పట్ల, రక్త సంబంధుల పట్ల ప్రభువా మీకు వందనాలు. ఎంతో బాధ్యత కలిగి బిడ్డ ముందుకు కొనసాగుతుండగా సహాయం అనుగ్రహించింది నాయన. తప్పక మీ కృప చూపించిన ప్రభువా మీకు వందనాలు. మెట్టుకునైనా బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చింది తండ్రి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాయన శరీరంలోనైనా ఓ మూలుగుల్లో ప్రభువా మంచి బలమును శక్తిని అనుగ్రహించి ప్రభువా గొప్ప జ్ఞానంలో మీరు నడిపించింది, గొప్ప ఆరోగ్యంలో మీరు నడిపించింది ప్రభువా. బిడ్డ జీవితంలో మన గొప్ప కార్యం చేయండినైనా. ఓ వివాహ కార్యాల్లోనైనా మీ కృప చూపించండి. ఓ ఎటువంటి నైనా ఉద్దేశాలు, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉందో ప్రభువా బిడ్డనైనా ప్రతి ఆలోచన సఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన కిరణ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డను మీరు దీవించండి. అనారోగ్యంగా ఉన్నారు ప్రభువా తప్పక స్వస్థపరచండి. ఓ వారి తల్లిదండ్రులను నాయన ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభువా. తప్పక రాబోయే దినాల్లో ప్రభువా ఆశ నాయన అదేవిధంగా కిరణ్ నాయన ఏకము కావడానికి నాయన మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎటువంటి నాయన శాతరికి వాటికి చోటు లేకుండా తండ్రి బిడ్డలిద్దరూ నాయన నీ నామం మహిమార్థమై వారు ముందుకు నేను ఎదగడానికి, స్థిరపడడానికి సహాయం దయచేయమని మరొక మా ఆశని మీ పాదాలు చెంతకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. రాబోయే సంవత్సరంలో అధికములు ఓ నాయన జీవించే సంవత్సరం అధికములు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. గొప్ప కార్యం చేయండి. స్వదేశంలోని చెల్లెల్ని తమ్ముడిని మీరు దీవించని ఆశీర్వదించండి. రాత్రికాల సమయంలో నన్ను నాయన నాతో పాటు ప్రభువా బిడ్డలు ఏకీభించిన బిడ్డలు సుజాత గారు, ఓ విజయ్ కుమారి నాయన,
హెచ్సిబా గారు శాంతిని బట్టి ఆశని బట్టి ప్రార్థన చేస్తున్నాయినా. ఇగో మీరు మాకు ఇచ్చిన ఈ ప్రేమనైనా సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలోనైనా మమ్మల్ని అందరినీ మీ పాదాల చెంతకు అర్పించుకుంటూ మీ చిత్తమైతే మరొక మారు తప్పకనని ఈ విధంగా కలుసుకునేంత వరకు మీ కృపా కాపుదల సన్నిధి మాతో ఉంచి నడిపిస్తారని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వెనుంతో బ్రతిమాలి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు, యేసు నామము సంపూర్ణ విజయం. అపవాదంత నాశనం ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. వందనాలండి అక్క. వందనాలండి. పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ నీవు రా, జీవించు థ్యాంక్ యూ అమ్మా. నీవు అధికమవును గాక. మరో నూతన Thank సంవత్సరంలో you. అడుగు పెట్టుచుండగా ఆయన Thank కృప నీకు you. తోడై ఉండును గాక మనందరికి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ రా. ఓకే అమ్మ. గుడ్ నైట్ అందరికీ. అందరికీ వందనాలు. గుడ్ నైట్. ఓకే.